బట్ వాళ్ళ ఇంటికైతే అసలు రావట్లేదు. సో అలా చూసి ఇంకా వీళ్ళు రానని డిసైడ్ అయ్యి ఈ ఇల్లు మీకు ఇద్దామని అనుకుంటున్నాను, మీకు కావాలంటే వచ్చి చేరండి అని చెప్పాడు. సో వాళ్ళు ఏం ఆలోచించకుండా వాళ్ళ బడ్జెట్లో దొరికిందని ఆ ఇంట్లోకి అయితే దిగారు. సో వాళ్ళు అలా ఫుడ్ ట్రక్ రన్ చేసుకుంటూ మంచి ప్రాఫిట్స్ చేస్తూ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. సో వన్ ఫైన్ డే ఏమైందంటే ఆల్మోస్ట్ నైట్ 11 o'clock అయింది. ఆ ఫుడ్ ట్రక్ క్లోజ్ చేసుకొని అప్పుడే ఇంటికి వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఆ ఇంట్లో ఉన్న వస్తువులకి వీళ్ళకి సంబంధం లేదు. ఆ ఇంట్లో అసలు వస్తువులు ఏవి పనిచేయట్లేదు అసలు. సో ఆ రోజు ఏమైందంటే వీళ్ళు 11 o'clock ఫుడ్ ట్రక్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళాక అప్పుడే తలుపు తీశారు. అప్పుడు అక్కడున్న పాత టెలిఫోన్ ఒకటి రింగ్ అయింది. సో విశాల్కి ఏం అర్థం కాలేదు, పాత ఫోన్ ఎవరు చేశారో అసలు ఏం తెలియక సరేలే కొంచెం ధైర్యం తెచ్చుకొని పోయి ఫోన్ అయితే లిఫ్ట్ చేశాడు. సో లిఫ్ట్ చేసి ఎత్తుకోగానే అవతల నుంచి ఒక ముసలాం వాయిస్ అయితే వినపడింది. సో అందులో ఏముందంటే, నాన్న విశాల్ చైతన్యపురం రా అని చెప్పి కట్ అయిపోయింది. సో విశాల్కి తన పేరు చెప్పే కాడికి అసలు ఏం అర్థం కాక ఆ నంబర్కి మళ్ళీ తిరిగి ఫోన్ చేశాడు. బట్ ఆ కాల్ కలవలేదు. వాళ్ళు 4 members ఏదో కోఇన్సిడెంట్గా ఏదో అన్నోన్ కాల్ వచ్చింటుందని లైట్ తీసుకొని పనుకున్నారు. అదే నైట్ ఫుల్ వర్షం, పిడుగులు, గాలి సౌండ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళ నలుగురు పనుకునేశారు. సో కొంచెంసేపటికి ఏమైందంటే ఒక పెద్ద పిడుగు పడి ఆ సౌండ్కి